నమస్తే కంచుల టీవీ స్పీడ్ న్యూస్ కి స్వాగతం. కేంద్రపాలిత ప్రాంతమైన యానాం శివారు కొనకాలపేట గ్రామంలోని శ్రీ కనకదుర్గాదేవి అమ్మవారి ఆలయంలో ఆషాఢమాసం సందర్భంగా గ్రామ ఆడపడుచులు సాంప్రదాయబద్ధంగా అమ్మవారికి సారె సమర్పించారు. పసుపు, కుంకుమ, చీర, రవికలు, చలివిడి, వడపప్పు, పానకం, పలు రకాల పిండి వంటలతో అమ్మవారికి సారె కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ ఆసుపత్రిలోని జీవనాధార జనరిక్ మెడికల్ షాప్ వ్యవహారం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. షాప్ నిర్వహణకు 2029 వరకు అనుమతి ఉన్నప్పటికీ తనను ఇబ్బంది పెడుతున్నారని షాప్ యజమాని షేక్ షంషీర్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హైకోర్టులో కేసు ఉన్నప్పటికీ అధికారులు కోర్టు ధిక్కరణ చేస్తున్నారని వాపోయారు. అర్ధరాత్రి 3 గంటలకు షాపులో ఉన్నటువంటి 40 లక్షల రూపాయల మందులు బలవంతంగా తీసుకెళ్లారని తన బాధను వ్యక్తం చేశారు. NSUI నాయకులు షేక్ కరీం మాట్లాడుతూ షంషీర్ కు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం ఐపోలవరం మండలం గుత్తెని దీవిలో ఘోర అమానుషం. ముళ్లపొదలలో పసికందును గుర్తించారు స్థానికులు. పోలీసులకు ICDS కార్యాలయానికి సమాచారం అందించారు. స్థానికుల సహకారంతో పసికందును కొత్తపల్లి ఆసుపత్రికి తరలించారు. బాబుకు ప్రభుత్వ ఆసుపత్రిలో ICDS సంరక్షణలో వైద్యం అందజేస్తున్న డాక్టర్లు అన్వాంటెడ్ చైల్డ్ గా భావిస్తున్న ICDS అధికారులు దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా దర్యాప్తు ప్రారంభించారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో దౌర్జన్యకర ఘటన చోటు చేసుకుంది. పేదవాడని తనకు ప్రభుత్వం కేటాయించిన స్థలంలో వేసుకున్న ఇంటి పునాదిని JCBతో ధ్వంసం చేశారంటూ సాకే శ్రీరాములు అనే వ్యక్తి మీడియా ఎదుట తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. బాధితుడు శ్రీరాములు తెలిపిన వివరాల ప్రకారం 2012లో ప్రభుత్వం అతనికి 2 సెంట్ల ఇంటి స్థలాన్ని కేటాయించింది. ఆ స్థలంలో ఇల్లు నిర్మించుకునేందుకు గాను అతను పునాది కూడా పూర్తి చేసుకున్నాడు. అయితే వెంకటేష్ అనే వ్యక్తి JCBతో వచ్చి ఆ పునాదిని నిర్దాక్షిణ్యంగా కూల్చివేశాడని బాధితుడు ఆరోపించారు. అనంతపురం జిల్లాలో ఖరీఫ్ సీజన్ విత్తనాల సమయం ముగిసిపోతున్నా జిల్లాలోని రైతాంగానికి తీవ్ర అన్యాయం జరుగుతుందని మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. వర్షాభావ పరిస్థితులు, కరువుకు నిలయమైన అనంతపురం జిల్లాలో రైతులు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారని, కానీ వారికి ప్రభుత్వ మద్దతు లభించడం లేదని పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ సబ్ రిజిస్టర్ కార్యాలయం వద్ద దస్తావేజు లేఖర్ల సంఘం 10వ రోజుకు చేరుకున్న పెండౌన్ నిరసనను కొనసాగిస్తుంది. రిజిస్ట్రేషన్ వ్యవస్థను ప్రైవేటీకరించే ప్రయత్నాలను విరమించి ప్రస్తుతం అమలులో ఉన్న పాత విధానాన్ని కొనసాగించాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. వినూత్నంగా ఖాదీ బండారు వస్త్రాలతో తయారైన శాంతియుత దండలను ధరించి నిరసన చేపట్టిన లేఖర్లు తమ ఆందోళన పూర్తిగా శాంతియుతమని స్పష్టం చేశారు. ఇటీవల నూజివీడులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే కుమారుడిపై నమోదైన కేసుకు సంబంధించి ముస్తఫా ఇంటి వద్దకు వచ్చిన నూజివీడు పోలీసులు ఆ కేసులో ఉన్న కారును సీజ్ చేయడానికి వచ్చామన్న పోలీసులు అదే సమయంలో మాజీ ఎమ్మెల్యే ముస్తఫా ఇంటి వద్దకు చేరుకున్న వైసీపీ శ్రేణులు ఒక మాజీ ఎమ్మెల్యేని దొంగలాగా చిత్రీకరించే ప్రయత్నం జరుగుతుందని ఈ సందర్భంగా వైసీపీ నాయకులు అన్నారు. నెల్లూరు జిల్లా దుత్తులూరు మండలం నరవాడ గ్రామం గురువారం భక్తి పార్వశ్యంతో కలకలలాడింది. శ్రీ వెంకమాంబ అమ్మవారి సారె మహోత్సవ కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించబడింది. గ్రామ పురవీధులన్నీ జై శ్రీరామ్ నినాదాలతో మారుమ్రోగగా మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, డప్పుల సప్పుళ్లు, బాణసంచ శబ్దాల నడుమ అమ్మవారి సారె ఊరేగింపు కానుల పండుగ సాగింది. నరవాడ గ్రామం నుంచి శ్రీ వెంకమాంబ అమ్మవారి దేవస్థానం వరకు వేలాది మంది భక్తులు శ్రీరామస్మరణతో భక్తి గీతాల నడుమ ఘనంగా ఊరేగింపుగా చేరుకుని అమ్మవారికి సారె సమర్పించారు. తిరుపతి జిల్లాలోని ప్రముఖ శైవ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తి శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర ఆలయాన్ని సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి తమ్ముడు బండారు సాయి పవన్ కుమార్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆయన తన తల్లి బండారు లీలావతి, సోదరి కిన్నెరలతో కలిసి ఆలయానికి వచ్చేసి స్వామి అమ్మవార్ల సేవలో పాల్గొన్నారు.
ఆత్మకూరు పట్టణంలోని టిట్కో గృహాల్లో పోలీసులు కార్డన్ సర్చ్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ అజిత విజయన్ల ఆదేశాల మేరకు ఇన్ఛార్జ్ డీఎస్పీ గిరిధర్ సూచనలతో సీఐ గంగాధర్ ఆధ్వర్యంలో ఈ తనిఖీలు చేపట్టారు. కార్డన్ సర్చ్ లో భాగంగా 4 కార్లు, 4 ఆటోలు, 72 ద్విచక్ర వాహనాలను పోలీసులు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సీఐ గంగాధర్ మాట్లాడుతూ ప్రతి నెలలో 1-2 సార్లు కార్డన్ సర్చ్ నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రజల భద్రతే లక్ష్యంగా పోలీస్ శాఖ నిరంతరం పనిచేస్తుందని సీఐ గంగాధర్ పేర్కొన్నారు. ఇవి ఇప్పటివరకున్న స్పీడ్ న్యూస్ అప్డేట్స్. నమస్తే.